కాకినాడ జిల్లా సర్పవరం గ్రామ సభలో జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపై ప్రధాన చర్చ జరిగింది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, ఇన్ఛార్జ్ ఎంపీపీ బి వీరీష, తహసీల్దార్ ఎన్ సత్యనారాయణ, ఎంపీడీఓ కె స్వప్న, ఏపీడీ వసంత మాధవి ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొందరు లోన్లు కావాలా, కొందరికి ఇంకా రేషన్ కార్డు కావాలా, ఇలా రకరకాల వ్యక్తిగత అవసరాలు కూడా ఉంటాయి. అంతే కదండి, ప్రతి ఊళ్ళో కమ్యూనిటీ అంటే సామాజికంగా అవసరమయ్యే. రెండో మాట, ఇప్పుడు మీరు చెప్పే పనుల్లో మన ఎమ్మెల్యేలతో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా కొంత ఈ గ్రామంలో జరపాల్సిన వ్యయం ఏదైతే ఉందో, ఏదైనా రోడ్లు కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఏదైనా బిల్డింగ్స్ కానీ మనం ఈరోజు ఈ ఏమంటారు ఎన్ఆర్జీ చేస్తాం, మహాత్మా గాంధీ మన ఉపాధి పథకం కింద చేస్తాం. సో ఈ ఉపాధి పథకం కింద చేసినప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఎంత ఉపాధి అయితే మీరు వినియోగించాలి అంటే ఎంత మ్యాండేట్ అంటే ఎంతమంది కూలికి వెళ్ళి పని దినాలు కల్పిస్తారో అంతకు తగ్గట్టుగా మనకి దానికి సంబంధించిన రోడ్లు కానీ లేకపోతే మనకి ఆ గ్రాంట్ వస్తుంది, శాంక్షన్ వస్తుంది. అంతే కదండి, మీరు తక్కువ పని మాకు అసలు ఈ పని అవసరం లేదు, మేము దీనికి పోము, మేము ఇంట్లోనే ఉంటాం, లేకపోతే మాకు ఏదో స్కీమ్ నుంచి డబ్బులు వస్తాయి, ఇంట్లోనే ఉంటాం, ఇలాంటివి చేస్తే దానికి తగ్గట్టుగా మనకి ఈ రోడ్లకు కానీ మీ ఊళ్ళో కావాల్సిన ఏదైనా స్కూల్ కాంపౌండ్ వల్ల దీనికి కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు.